హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటిదంటే బుర్ర ఏ విధంగా పట్టుకోవాలి మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇలా బాగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత కోల్ లేపుకోవాలి. కోల్ అంటే ఇదిగోండి ఇలా లేపుతున్నారు కదా, దీన్నే కోల్ అంటాము. దీంతో ఇలా కోల్ లేపుకొని మనకి ఏది కావాలంటే అది తయారు చేసుకోవచ్చు. దీంతో ఇది ఉపయోగం ఉంటుంది. అయితే ఇప్పుడు బుర్ర పట్టుకునే విధానాన్ని మీరు చూడొచ్చు. ఇలా దీంతోనైతే బుర్ర తయారు చేసుకోవచ్చు అనమాట. తడి లేకపోతే ఏది పట్టడానికి కూడా రాదనమాట. ఇప్పుడు కొంచెం నీళ్ళ తడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైన ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ పైన ఈ విధంగా గుంజుకుపోవాలి. ఆ తర్వాత కింది నుంచి పూర్తిగా గుంజుకుపోవాలన్నమాట. ఇలా కింద ఇలా లోపల చేతు బయటి చేతు ఇలా రెండు ప్రెస్ చేసి బాగా ప్రెస్ చేసి పైనకైతే గుంజుకుపోవాలి. తర్వాత పైన ఈ విధంగా కత్తెర పట్టుని బిగించాలి. ఆ తర్వాత ఈ చేత్తోని ఇలాగైతే అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింది నుంచి ఒకసారి బాగా మట్టిని అయితే గుంజుకుపోవాలి. ఇలా ఈ విధంగా అయితే గుంజుకుపోతూ ఉండాలి. ఇలా గుంజుకుపోయిన తర్వాత కింద బద్దతోని అయితే మళ్ళీ గుంజుకుపోవాలన్నమాట. దాని షేప్ వచ్చేటట్టుగా బద్దతోని గుంజుకుపోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇట్లా అయితే ఈ విధంగా బద్దతోని గుంజుకుపోవాలన్నమాట. బుర్ర ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్ విధంగా అయితే బద్దతోని గుంజుకుపోవాలి. ఇట్లా ఈ విధంగా గుంజుకుపోయి మళ్ళీ ఇలాగైతే గుంజుకుపోవాలి. ఇది వచ్చేసి కుమ్మరి పని చేసే వారందరికీ తెలుసు. తెలియని వారికి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనేసి ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అయితే కానియొద్దు, అక్కడ సన్నమైనట్టుంది అందుకే అట్లా అవుతుంది. అలా బెనుకోదన్నమాట. పైన అక్కడ సన్నమైంది కదా, అలా కానియకూడదు అనమాట. ఇప్పుడు పైన ఏ విధంగా మూస్తారో మీరు చూడొచ్చు. ఆ మూసేటప్పుడు అయితే దానికి తగిన లావుగా అయితే ఉండాలన్నమాట. మట్టి సన్నగా ఉంటే కింద పెట్టినప్పుడు ఇచ్చుకపోతా అనమాట. అది అలా ఇచ్చుకపోకుండా దానికి తగిన లావు ఉంటే ఏం కాదనమాట. ఇలా ఈ విధంగా అయితే అనుకోవాలి. ఇప్పుడు ఇట్లా అయితే దీన్ని మూసేయాలి. ఇది ఇట్లా మన గల్ల పట్టినప్పుడు కింద కూర్చుంటుంది అనమాట. ఇది కుమ్మరి పని చేసే వారందరికీ తెలుసు. అయితే ఇక చాలామంది తెలుసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా వీడియోలు అయితే చేస్తున్నాను. మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు అయితే ఇలా బట్ట వేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్మూత్ ఉంటుంది కదా, దానికోసం బట్ట వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగైతే కింద కోసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మా డాడీ కోస్తున్నాడు కదా, అక్కడైతే ఇలా కోసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఎండలో ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆరినాయని మళ్ళీ తెచ్చి ఒక జాగలో పెట్టుకోవాలి. ఇప్పుడు తొట్టి పట్టే విధానాన్ని మీరు చూడండి. ఇలా అయితే బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మట్టిని ఇట్లా జరపాలన్నమాట. లోపల నుంచి కొంచెం తడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగైతే జరుపుకోవాలి. దీన్ని మేము తొట్టి అంటాం అన్నమాట. ఈ విధంగా అయితే పట్టుకోవాలన్నమాట. దీంట్లోనే ఇక దాన్ని మళ్ళేస్తాం మేము. గల్ల కానీ సురాయి కానీ ఏదన్నా తయారు చేయవచ్చు అనమాట. ఇట్లా తొట్టి పట్టుకొని ఇట్లా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగైతే బద్దతో మంచిగా మట్టిని గుంజుకుపోవాలన్నమాట. ఆ తర్వాత లోపల ఈ విధంగా అయితే అనుకోవాలి. ఇలా చేతుల్ని ఇలా బిగించి చేయాలన్నమాట. ఆ తర్వాత అయితే దీన్ని స్మూత్గా అయితే చేసుకోవాలి. ఇలా లోపల అనుకున్న తర్వాత ఆ తర్వాత లోపల ఈ విధంగా అనుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంది కదా, లోపల అట్లా ఎందుకు అనుకోవాలని. ఆడ బుర్ర వస్తుంది కాబట్టి ఆ విధంగా అనుకోవాలి. ఇట్లా మనం బుర్ర దీనిపైన పెట్టి మళ్ళీ వేస్తాం కదా, దానికోసం అయితే అట్లా అనుకోవాలి. ఇప్పుడైతే ఇలా లోపల బయట అయితే తడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే తడి ఉంటే తొట్టి ఆరదు. తొట్టి ఎంత బాగా ఆరితే అంత బాగా మనం బుర్రలు అయితే మళ్ళీ వేయచ్చు అనమాట దీనిపైన. ఇలా అయితే దీన్ని ఇట్లా సెట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇక ఆ తర్వాత అది ఆరబెట్టుకోవాలి. తొట్టి ఆరబెట్టుకున్న తర్వాత ఆరిన బుర్ర తీసుకోవాలి. తర్వాత మసి వేసుకోవాలన్నమాట. ఇట్లా మసి ఎందుకు వేసుకోవాలంటే ఆ బుర్ర తొట్టికి అనేది అతుక్కోదన్నమాట. ఆ తొట్టికి బుర్ర అతుక్కోదు, మళ్ళీ బుర్ర అతుక్కుంటుంది. తీసేటప్పుడు అయితే దానికి అతుక్కుంటుంది అనమాట. అందుకోసం మసి వేయాలి. ఇట్లా లోపల మసి ఎందుకు వేసినామంటే ఇట్లా నీళ్ళ తడి చేస్తాం కదా, చేసినప్పుడు లోపల కూడా నీళ్ళు పోకుండా అట్లా మసి వేస్తాం అనమాట. మళ్ళీ నీళ్ళు పోతే కింద అది ఇచ్చుకుపోతా అనమాట. తర్వాత ఈ రెండు చేతులతోని ఇలా
దగ్గరికి అయితే అనుకోవాలన్నమాట, బాగా బిగించి కొంచెం ఇలా దగ్గరకు అనుకోవాలి. తర్వాత కింది నుంచి గుంజుకుపోవాలన్నమాట మట్టిని బాగా 2 సార్లు అయితే బాగా గుంజుకుపోవాలి. మళ్ళీ దొడ్డుగా అయితే కూడా ఇది ఆరక ఇచ్చుకపోతుంది అన్నమాట, అందుకే పర్ఫెక్ట్ అయితే గుంజుకుపోవాలి. అలా అయితే ఊగనీయకూడదు. ఎందుకు ఊగనీయకూడదు అంటే ఇప్పుడు ఊగిందనుకో బుర్ర కొంచెం క్రాస్ అవుతుంది అనమాట, క్రాస్ అయ్యి కింద పెట్టినప్పుడు కొంచెం వంకగా అయితే అవుతుంది, అందుకోసం ఊగనీయకూడదు. మట్టిని అయితే ఇలా 2 సార్లు గట్టిగా గుంజుకుపోవాలి, ఎందుకంటే మళ్ళీ దొడ్డుగా అవుతుంది కాబట్టి. ఇట్లా ఈ విధంగా తడి చేసుకోవాలి. ఇలా మళ్ళీ గుంజుకుపోవాలి, ఇలా మళ్ళీ గుంజుకుపోవాలి. అయితే ఈసారి బొద్దు వదులుకోవాలన్నమాట. ఇక్కడ బొద్దు అనేది వస్తుంది, అంటే మన ఇట్లా డిజైన్ కోసం అన్నమాట, కొంచెం చూడడానికి లుక్ వస్తుంది ఇది ఉంటే. ఆ తర్వాత పైన కూడా ఈ విధంగా గుంజుకుపోవాలి, ఇలా గుంజుకుపోవాలి. అయితే ఇప్పుడు బద్దతో గుంజుకుపోవాలన్నమాట. ఇందాక చూపించారు కదా బద్ద, అదే అన్నమాట. ఇలా కొంచెం తడి చేసుకొని కింద నుంచి ఇట్లా మంచిగా గుంజుకుపోవాలన్నమాట, ఈ విధంగా. పైన కూడా ఇట్లా అయితే అనుకోవాలి. మళ్ళీ ఒకసారి కింది నుంచి తీసుకుపోతే ఇక కింద పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది. ఇక పైన చేయాలన్నమాట. ఇట్లా ఈ విధంగా పైన నుంచి చేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చూడండి. అట్లా అయితే కానియొద్దన్నమాట, అట్లా పైన వణుకుతుంది కదా, అట్లా వణకనియొద్దు. తడి చేసుకొని మళ్ళీ నీట్గా అయితే మూసేయాలి, లేకపోతే అది పైన సన్నం అవుతుంది, ఆరిన తర్వాత ఊసి వస్తుంది దాన్ని పట్టుకున్నప్పుడు, కాబట్టి ఆ విధంగా కానియకూడదు. ఇట్లా అయితే దీన్ని మూసేయాలి పైన. ఈ జుట్టు అంటాం మేము, ఇట్లా జుట్టు తయారు చేసుకోవాలి దీనికి. ఈ విధంగా అయితే ఇట్లా తయారు చేసుకోవాలన్నమాట దీన్ని. జుట్టు అంటే ఇప్పుడు మనం ఇట్లా చేత్తో పట్టుకోవడానికి అన్నమాట, అది ఇట్లా తయారు చేసుకోవాలి దాన్ని. సన్నం అయితే కానియొద్దు దాన్ని, సన్నం అయితే మనం పట్టుకున్నప్పుడు ఊసిపోతుంది అన్నమాట, కాబట్టి ఇట్లా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. ఇలా అయితే గీతలు పెట్టుకోవాలి డిజైన్ కోసం అన్నమాట. ఇప్పుడు బట్టేయాలి, స్మూత్నెస్ కోసం బట్టేయాలి ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు ఇది స్మూత్గా అయితే ఇట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక గిర్కని వేసుకోవాలి, డిజైన్ కోసం గిర్క అన్నమాట, అదే గిర్క, దీన్ని మేము గిర్క అంటాము. ఇది డిజైన్ కోసం అయితే ప్రీమియం లుక్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత ఇలా అయితే దీన్ని తీసుకోవాలి, ఇక కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే ఇట్లా తీసుకోవాలి. మీరు చూడొచ్చు. ఇక పైన ఒక హోల్ వేస్తే గల్ల అయితే రెడీ అయిపోతుంది అన్నమాట.